నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. బీఆర్ఎస్ లో పార్టీ అధిష్టానం పెట్టే రూల్స్ కొందరికేనా? టాప్ టు బాటం అందరికీ అవే రూల్స్ వర్తించవా? ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నప్పుడు అంతా దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదా? కొందరు పెద్దలకు విచ్చలవిడి మినహాయింపులు ఉంటాయా? వాళ్ళు ఏమనుకుంటే అది మాట్లాడేయచ్చా? పార్టీలో కొత్తగా ఇప్పుడు ఈ చర్చ ఎందుకు జరుగుతోంది? ఏ విషయంలో రచ్చ మొదలైంది? మహాలక్ష్మి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్న హామీ మేరకు పవర్లోకొచ్చిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్. ఈ పథకాన్ని నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లైట్ తీసుకోవడమే కాకుండా అది అసలు సాధ్యం కాని హామీ అని, అమలు చేయలేరని చెప్పింది. కానీ ప్రెజెంట్ అమల్లోకొచ్చిన నాటి నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది ఈ ప్రోగ్రాం. అయినా బీఆర్ఎస్ వైఖరి మాత్రం అలాగే కొనసాగుతోంది. దానివల్ల ఆటో డ్రైవర్స్ ఉపాధికి గండి పడుతోందని, వాళ్ళ కుటుంబాలు వీధిన పడుతున్నాయన్న వాదన సైతం తెరమీదకొచ్చింది. కానీ అవేవీ పథకం అమలు మీద ప్రభావం చూపలేకపోయాయి. మరోవైపు సోషల్ మీడియాలో సైతం రకరకాలుగా ట్రోలింగ్ నడుస్తోంది. మహిళలు పనిలేక ఉచిత బస్సులు ఎక్కుతున్నారని, బస్సుల్లోనే వెల్లుల్లి తొక్కలు తీసుకోవడం, కూరగాయలు అమ్ముకోవడం లాంటి వీడియోస్తో హోరెత్తిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దీనిపై చర్చకు దారితీశాయి. పైగా ఆయన అన్న మాటలతో పార్టీ ఇరుకున పడుతోందన్న వాదన సైతం బలపడుతోందట. ఆటో డ్రైవర్స్ కి అన్యాయం పేరుతో తాము చేస్తున్న రాజకీయంతో మహిళల్లో వ్యతిరేకత వస్తోందని గ్రహించిన బీఆర్ఎస్ ఉచిత బస్సు ప్రయాణం మీద ఇక ఎవరూ మాట్లాడవద్దని ఇంటర్నల్ గా చెప్పేసిందట. అప్పట్నుంచి పార్టీ నాయకులు ఆ విషయంలో సంయమనం పాటిస్తున్నారు. కానీ ఆ విషయమై తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ మంత్రి సీతక్కను విమర్శించే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఉచిత బస్సుల్లో కూర్చొని కుట్లు అల్లికలేం కర్మ, బ్రేక్ డాన్స్లు కూడా చేసుకోవచ్చని కేటీఆర్ అన్నారు. ఆ బ్రేక్ డాన్స్ మాటల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోందట మహిళల్లో. మాజీ మంత్రి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలంటే ఆయనకు అంత చిన్న చూపా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అటు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించింది. మాజీ మంత్రి వ్యాఖ్యల మీద విచారణ చేపడతామని ప్రకటించింది. దాంతో పరిస్థితి చేయి దాటిపోతోందని, అది ఎటు నుంచి ఎటుపోతోందోనని గ్రహించిన కేటీఆర్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్తున్నట్లు ట్వీట్ చేశారు. సరే, ఆ సారీతో వ్యవహారం సద్దుమణుగుతుందా లేక పొలిటికల్ కలర్ పులుముకొని ఇంకా రచ్చ అవుతుందా అన్న సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ లో అంతర్గతంగా కొత్త చర్చ మొదలైందట. పరిస్థితి తీవ్రతను గమనించి మహాలక్ష్మి పథకంపై ఎవ్వరూ నెగిటివ్ కామెంట్స్ చేయవద్దని, ఆ విషయంలో బహిరంగ వ్యాఖ్యలకు తావులేదని మాకు నిర్దేశించిన పార్టీ పెద్దలు తామే లైన్ దాటడమేంటన్న చర్చ జరుగుతోందట క్యాడర్లో. పార్టీ నుంచి ఆదేశాలొచ్చాక మేమెవ్వరం మాట్లాడటం లేదు. కానీ సాక్షాత్తు వర్కింగ్ ప్రెసిడెంటే మళ్లీ తేనె తుట్టెను కదిపి సారీ చెప్పేదాకా తెచ్చుకోవడం ఏంటని మాట్లాడుకుంటున్నారట పార్టీ నాయకులు. ఇంత సున్నితమైన అంశంలో ఒక్కసారి నోరు జారితే జరిగే డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పార్టీ వర్గాల్లో. మన ప్రభుత్వంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించకపోయినా నష్టం లేదు గాని, వేరే ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఇలాంటి పథకం విషయంలో తేడాగా మాట్లాడితే ఊహించని నష్టం కనిపించకుండా జరిగిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట బీఆర్ఎస్ శ్రేణుల్లో. మరి కేటీఆర్ రేపిన వివాదం ఇక్కడితో సమసిపోతుందా లేక పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.